హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసేప్పుడు ఈ ఫోటోను ఒకసారి చూడండి. ఈ ఫోటోలో కొన్ని లెటర్స్ తేడా ఉన్నాయి. అవి ఏ లెటర్స్ అనేవి కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో లైక్ చేసి కొత్తగా చూస్తున్న మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ప్రపంచంలో అత్యంత పురాతనమైన వృత్తి ఏదో మీకు తెలుసా? ఇది ఈ రోజు వరకు మన మనసులోకి రాని ప్రశ్న. కానీ ప్రపంచంలో టాప్ 10 అద్భుతాల్లో ఇది కూడా ఒకటనమాట. కాబట్టి దీనికి సమాధానం మీరు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే డెంటిస్ట్ వృత్తి తప్ప మరొకటి కాదు. 9000 సంవత్సరాల క్రితం నాటి ప్రపంచంలో అత్యంత పురాతనమైన వృత్తి. 7500 నుంచి 9000 సంవత్సరాల క్రితం నాటి పుర్రెల్లో దంతాలను డ్రిల్ చేసినట్లు ఒక అధ్యయనం రుజువు చేసింది. BBC యూనివర్సిటీ ఆఫ్ బొలోగ్నా ఇటలీ ప్రకారం దవడల్లోని కుళ్ళిన పంటిని ఉద్దేశపూర్వకంగా శుభ్రపరచడం మరియు ఒక సాధనంతో నెట్టడం జరిగింది. డాక్టర్ ఇంజెక్షన్ చేసే ముందు ఆ ఇంజెక్షన్ ని ఇలా ఎందుకు కొడతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనివల్ల ఏం ఉపయోగం లేదని మీరు అనుకుంటూ ఉండవచ్చు, కానీ అది మీ సేఫ్టీకి చాలా ముఖ్యం. ఇంజెక్షన్ లో మెడిసిన్ లాగినప్పుడు ఆ ఇంజెక్షన్ లో కొన్ని ఎయిర్ బబుల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఈ బబుల్స్ మీ బ్లడ్ లోకి వెళ్తే అవి మీ రక్త ప్రవాహాన్ని ఆపేస్తాయి. కానీ సిరంజిని ఈ విధంగా కొడితే ఆ బబుల్స్ ఆ ఇంజెక్షన్ లోకి పైకి వెళ్తాయి. ఆ తర్వాత డాక్టర్స్ ఆ బబుల్స్ ని ప్రెషర్ ద్వారా ముందుకు తోస్తారు. ఆ తర్వాత ఆ బబుల్స్ బయటికి వస్తాయి. దీనివల్ల మన బ్లడ్ లోకి కేవలం మెడిసిన్ మాత్రమే ఇంజెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కుక్కల ముక్కుని పక్క వైపు ఉన్న రంధ్రాలను ఎప్పుడైనా గమనించారా? అవి చూడటానికి చాలా వింతగా ఉన్నా అవి కుక్కలకు చాలా బాగా ఉపయోగపడతాయి. కుక్కల స్మెల్ ని చాలా ఈజీగా గుర్తించగలవు. దీనితో పాటు అవి ఊపిరి కూడా తీసుకోవాలి. అవి వాసన గుర్తించే ముందు ఊపిరి పీల్చుకున్న గాలిని బయటకు వదలాలి. కానీ ఈ పక్కన ఉన్న రంధ్రాలు ఒకేసారి ఊపిరి బయటకు వదలడానికి మరియు ఏదైనా వాసన చూడటానికి ఉపయోగపడతాయి. అంటే అవి దేన్నైనా వాసన చూసేటప్పుడు కూడా చాలా ఈజీగా బ్రీత్ చేయగలవు. చాలా మంది ముళ్ళపంది ప్రమాదంలో ఉంటే తన వెనక వైపు నుంచి ముళ్ళతో దాడి చేస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్ గా అలా జరగదు. ప్రమాదంలో ఉన్న ముళ్ళపంది తన ముళ్ళను తెరుస్తుంది. దీనివల్ల ఆ ముళ్ళు చాలా ఈజీగా ఊడిపోతాయి. ఆ ముళ్ళు చాలా పొదునుగా ఉండటం వల్ల వాటిని తాగ్గానే మనకు గుచ్చుకుంటాయి. దీనితో పాటు అవి చాలా చిన్నగా ఉంటాయి. ఏ జంతువు అయినా వీటి దగ్గరికి వెళ్తే అవి టచ్ చేస్తే చాలు చాలా ఈజీగా గుచ్చుకుంటాయి. ఈ ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుంది. దీనివల్ల మనం ముళ్ళపంది దగ్గరికి వెళ్ళేటప్పుడు అది ముళ్ళతో షూట్ చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలో వివాహం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఒకరిని వివాహం చేసుకున్న తర్వాత మరొకరితో ఉండటం చట్టపరంగా నేరం. అయితే భారతీయ వివాహ వ్యవస్థ గురించి ఓ షాకింగ్ వాస్తవం వెల్లడైంది. ఇటీవల కాలంలో వివాహేతర డేటింగ్ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. భారతదేశంలో వివాహిత పౌరులు ఇప్పుడు డేటింగ్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని ఈ సర్వే తేల్చింది. గ్లిడెన్ వివాహం, మోసం మరియు సాంస్కృతిక నిబంధనల పట్ల భారతదేశం యొక్క మారుతున్న వైఖరి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో టైర్ 1, టైర్ 2 నగరాల నుంచి 25 నుంచి 50 సంవత్సరాల వయసు గల 1503 మంది వివాహేతర భారతీయులు పాల్గొన్నారు. గ్లిడెన్ యొక్క అధ్యయనంలో పాల్గొన్న వారిలో 60% కంటే ఎక్కువ మంది స్వింగ్ వంటి సాంప్రదాయేతర డేటింగ్ పద్ధతులు ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. వివాహం అనంతరం భాగస్వామిని మోసం చేయడానికి ఉపయోగించే అనేక పద్ధతులు ప్రస్తుతం మన దేశంలో కొందరు అవలంబిస్తున్నారంట. మరొక వ్యక్తితో శారీరక సంబంధాలను కలిగి ఉండటానికి ఇలా చేస్తున్నారు. వివాహితుడు మరొక వ్యక్తితో మానసికంగా అనుబంధం కలిగి ఉంటే అది మోసమేనని చెప్పాలి. 46% మంది పురుషులు ఇలాంటి సంబంధాలను ఇష్టపడుతున్నారని అధ్యయనంలో తెలిసింది. వీరిలో ఎక్కువ మంది కోల్కతాకి చెందిన పురుషులే ఉన్నారంట. ఇక ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో రిలేషన్షిప్ చీటింగ్ లో ఒక భాగం అయిపోయింది. ఈ అధ్యయనం ప్రకారం 36% మంది మహిళలు, 35% మంది పురుషులు వర్చువల్ ఫ్లర్టింగ్ ని ఇష్టపడుతున్నారంట. కొచ్చిలో అధిక శాతం మంది డిజిటల్ రొమాన్స్ చేస్తున్నారంట. అంతేకాదు ఈ అధ్యయనం ప్రకారం దేశంలో 33% మంది పురుషులు మరియు 35% మంది మహిళలు ఇతరులతో కలిసి ఉండాలనే ఫ్యాంటసీని జీవిస్తున్నారంట. వారు ఇతరులతో శారీరక సంబంధం ఏర్పరచుకోవడానికి ఆసక్తి కనపరుస్తున్నారంట. విండ్షీల్డ్ అద్దాలు సాధారణ కారు అద్దాల్లాగా ఎందుకు విరిగిపోవు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? విండ్షీల్డ్ అద్దాలు చాలా కాలం వరకు బాగానే ఉంటాయి. విండ్షీల్డ్ లో 2 లేయర్స్ గ్లాసులు ఉంటాయి. ఆ 2 లేయర్ గ్లాసుల మధ్యలో ఒక ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. ఒక దానిపై ఒత్తిడి పడినప్పుడు బయట లేయర్ క్రాక్ వస్తుంది. కానీ లోపల ఉన్న ప్లాస్టిక్ లేయర్ మాత్రం ఏమీ అవ్వదు. ఒకవేళ 2వ గ్లాస్ లేయర్ విరిగిపోయినా కూడా లోపల ఉన్న ప్లాస్టిక్ మాత్రం అలానే ఉంటుంది. సాధారణ గ్లాసు లాగా విరిగిపోదు. ఆ ప్లాస్టిక్ లేయర్ ఆ గ్లాసు ముక్కలన్నిటినీ పట్టి ఉంచుతుంది. దీనివల్ల ఆ గ్లాస్ విరిగిపోకుండా ఉంటుంది.
పువ్వులు కూడా రంగులు మారుస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన విషయాల్లో ఇది కూడా ఒకటి. పువ్వులు రంగులు మారుస్తాయని మీరు కనుగొంటారు, కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ ప్రియమైన ఎరుపు రంగు గులాబీ పువ్వు ఆకుపచ్చగా మారదు, కానీ ఓజోన్ పొర క్షీణత వల్ల కలిగే యూవీ రేడియేషన్ పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా పువ్వు రంగులను మారుస్తుంది, కానీ మన కళ్ళతో అవి చూడలేము. పెరిగిన యూవీ రేడియేషన్ వల్ల పువ్వులు యూవీ పిగ్మెంటేషన్ కూడా పెంచుతుంది. దీనివల్ల పుప్పొడి క్షీణతకు దారితీస్తుంది. ఒకవేళ హంప్ బ్యాక్ స్వరచాప మిమ్మల్ని మింగేస్తే ఏమవుతుందో తెలుసా? వాటికి షార్క్ లాగా పొదునైన పళ్ళు ఉండవు. వాటి వల్ల మనకు ఎటువంటి గాయం అవ్వదు. దీని గొంతు కూడా చిన్నగా ఉండటం వల్ల మిమ్మల్ని అది ఒక్కసారి మింగలేదు. కానీ ఒకవేళ దాని గొంతులోంచి దాటుకొని కడుపులోకి వెళ్ళారనుకుందాం, ఆ తర్వాత మీరు దాని కడుపులో ఇరుక్కుపోతారు. దాని కడుపు లోపల చాలా తక్కువ గాలి ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ లేకపోవడం వల్ల, హానికరమైన గ్యాసులు ఎక్కువగా ఉండటం వల్ల మీరు చాలా త్వరగా చనిపోతారు. మనం తినే ఆహారం చర్మంపై ప్రభావం చూపుతుంది. కొన్ని ఆహారాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచితే మరికొన్ని వివిధ రకాల చర్మ సమస్యలకు కారణమవుతాయి. చర్మం తాలూకు అందాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలు ఇవే. చక్కెర ఎక్కువగా తినడంతో ఆరోగ్యంతో పాటు అందం కూడా దెబ్బతింటుంది. చక్కెర ఎక్కువగా తీసుకోవడంతో చర్మంపై మంట వస్తుంది మరియు మొటిమలు కూడా ఏర్పడతాయి. పాలు ఆధారిత ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడంతో శరీరంలో హార్మోన్ స్థిరత్వం ఉండదు. ఫలితంగా చర్మంపై మొటిమలు అధిక స్థాయిలో వస్తాయి. చిప్స్, సమోసా, పకోడీ వంటివి వేయించిన ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే చర్మం ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది మరియు మొటిమలు కూడా ఎక్కువగా వస్తాయి. టీ, కాఫీల్లో కెఫెన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరం డిహైడ్రేట్ అవుతుంది. చర్మం అందవిహీనంగా మారుతుంది. మసాలా ఫుడ్స్ ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా వస్తాయి. స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల దద్దుర్లు వస్తాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడంతో గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరంలో నీటి స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా చర్మంపై మంట, దద్దుర్లు వస్తాయి. చర్మం పొడిబారుతుంది. డొనట్స్, స్వీట్ బ్రెడ్స్, కేకులను ఎక్కువగా తినడంతో చర్మం ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటిని తినడంతో చర్మంపై దద్దుర్లు, ఎలర్జీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీటి స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా చర్మం డల్లుగా కనిపిస్తుంది. ప్రపంచంలో ఇతర దేశాల కంటే సూడన్లో ఎక్కువగా పిరమిడ్లు ఉన్నాయి. పిరమిడ్లు అంటే మనకి ఎక్కువగా గుర్తుకొచ్చేది ఈజిప్ట్, ఎందుకంటే ఇది మన మనసులోకి వచ్చే దేశం. కానీ ప్రపంచంలో ఇతర దేశాల ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? ఈజిప్ట్ కంటే ఎక్కువగా సూడన్లో ప్రపంచంలో అత్యధిక పిరమిడ్లు కలిగి ఉంది. ఈజిప్ట్లో 138 పిరమిడ్లు ఉండగా సూడన్లో 255 కంటే ఎక్కువగా పిరమిడ్స్ ఉన్నాయి. ఇది ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్ల కంటే 2 రెట్లు ఎక్కువ. మరియు ఈ పిరమిడ్లను పురాతన ఈజిప్షియన్స్ సృష్టించలేదు. బదులుగా పిరమిడ్లు నైలు నది వెంపడ ప్రాంతాలను పాలించే పురాతన నాగరికత అయిన కుష్ రాజ్య సభ్యులచే తయారు చేయబడ్డాయి. హిప్పోలకు ఈత రాదు. హిప్పోలు నిజంగా పెద్ద ఎముకలు కలిగి ఉంటాయి. అవి చాలా పెద్దగా ఉంటాయి, దట్టమైనవి. నిజానికి అవి చాలా తేలిగ్గా ఉంటాయి. నదీ గర్భంలో లేదా సముద్రపు అడుగు భాగంలో స్లో మోషన్ గ్యాలప్ చేస్తారు. వాస్తవానికి హిప్పోలు నీటి అడుగును కూడా నిద్రించగలవు. అంతర్మిత రిఫ్లెక్స్ కు ధన్యవాదాలు. ఇది వాటిని పైకి లేపడానికి, ఊపిరి పీల్చుకోవడానికి మరియు మేల్కొనడానికి, తిరిగి కిందకు దిగజారడానికి అనుమతిస్తుంది. ఈ రోజుల్లో మహిళలు మేకప్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా లిప్స్టిక్ లేనిదే బయటికి వెళ్లే పరిస్థితి లేదు. అందం, ఆకర్షణీయ కోసం లిప్స్టిక్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చాలా సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసా? లిప్స్టిక్ తయారీదారులు వివిధ రకాల చర్మాలపై ప్యాచ్ టెస్ట్ చేసి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. అయినా కూడా కొందరికి ఇవి అలర్జీని కలిగిస్తాయి. చాలా మంది పెదవులను రంగు మార్చుకోవడం కోసం లిప్స్టిక్ ను వాడతారు. కానీ లిప్స్టిక్ లోని కెమికల్స్ సూర్యకిరణాలకు ప్రభావితం కావడం వల్ల పెదవులు సహజంగా కోల్పోతాయి. దీనివల్ల పెదవులు డల్ గా కనిపిస్తాయి. కొన్ని రిపోర్ట్ల ప్రకారం లిప్స్టిక్ తయారీలో కొన్ని రకాల లోహాలను కలుపుతారు. దీనివల్ల అంతర్గత అవయవాలకు హాని కలిగిస్తాయి. ఇన్ఫెక్షన్ బారిపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా లిప్స్టిక్ ను ఉపయోగించడం వల్ల పెదవులు సహజ రంగును, తేమను కోల్పోతాయి. దీనివల్ల పెదవులు పొడిబారిపోతాయి, పగులుతాయి. అందువల్ల లిప్స్టిక్ వాడే బదులు లిప్ బామ్ ఉపయోగించడం చాలా మేలు. లిప్స్టిక్ తయారీలో ఉపయోగించే కెమికల్స్ నిల్వ ఉన్న పదార్థాల వల్ల జలుబుతో పాటు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది క్యాన్సర్ కూడా దారితీసే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. లిప్స్టిక్ బదులు సహజ పద్ధతుల్లో ఇంట్లో తయారు చేసుకుని పెదవుల అందం కోసం ఉపయోగించవచ్చు. దీనికోసం లిప్స్టిక్ ను ఉపయోగించిన తర్వాత చక్కెర, తేనె కలిపిన ఈ మిశ్రమాన్ని పెదవులపై మద్దం చేయాలి. కాసేపు ఉంచి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలోవెరాలో ఉండే గుజ్జును వేడి చేసి దాన్ని పెదవులపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు నేచురల్ గా మృదువుగా మారతాయి. బంగాళదుంప ముక్కను పెదవులపై రుద్దడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా మద్దన చేయడం వల్ల నల్లటి పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.
బంబుల్బీ బ్యాట్ ప్రపంచంలోనే అతి చిన్న క్షీరదం. 0.05 నుంచి 0.07 ఔన్సుల బరువు మాత్రమే ఉంటుంది. తల నుండి శరీరం పొడవు 1.14 నుండి 1.29 ఇంచెస్ మాత్రమే ఉంటుంది మరియు 5.1 నుండి 5.7 ఇంచెస్ మాత్రమే రెక్కలను ఆడిస్తుంది. బంబుల్బీ బ్యాట్ కిట్ హాగ్ నోస్ట్ బ్యాట్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో అతి చిన్న క్షీరదం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రకారం ఈ చిన్న బ్యాట్ ను మీకోసం మీరు చూడాలంటే మీరు నైరుతి థాయిలాండ్ లో కాంచనాబురి ప్రావిన్స్ లో క్వానోయ్ నదిపై ఎంపిక చేసిన కొన్ని సున్నప్రాయ గృహాల్లో దాన్ని మీరు సందర్శించాలి. అరటిపండు రేడియో ధార్మికతను కలిగి ఉంటాయి. పొటాషియం సమృద్ధిగా ఉన్నందున ప్రతి అరటిపండు సహజంగా ఐసోటోప్ పొటాషియం 40ని కలిగి ఉన్నందున వాస్తవానికి కొద్దిగా రేడియో ధార్మికతను కలిగి ఉంటుంది. ఆసక్తికరంగా మీ శరీరంలో 60 mg పొటాషియం 40 ఉంటుంది. అంటే మీరు ఇప్పటికే అరటిపండు కంటే 280 ఎక్కువ రెట్ల రేడియో ధార్మికతను కలిగి ఉన్నారని అర్థం. అరటిపండు నుంచి మీరు పొందే ఏదైనా అదనపు పొటాషియం 40 గంటల్లో విసర్జించబడుతుంది. ఎస్తేరు పుస్తకంలో దేవుడి గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించబడలేదు. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఏంజల్ వన్ లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు IPOs, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తో పాటు US కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. విత్ ఇన్ 5 minutes మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి విత్ ఇన్ 5 minutes లో అకౌంట్ ఓపెన్ చేసుకొని సక్సెస్ఫుల్ గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి CTC ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.